వెల్కమ్ బ్యాక్. నీటి పంచాయతీ ఏపీకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాలపై ఇటు కేసీఆర్ చేసినటువంటి సంతకమే శాశ్వత అన్యాయానికి కారణం అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ నీటి వాటాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి క్రమంలో అటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ అసలు అన్యాయం చేసిందే కేసీఆర్ అన్న దిశగా మాట్లాడింది మనం చూసాము. మరోవైపు ఇటు బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ విధంగా నిందలేస్తున్నారు. మరి వచ్చినటువంటి రీకాల్స్కు సంబంధించి మీరు ఏం లేఖలు రాశారు, ఎటువంటి ఫైట్ చేశారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుంచి కూడా పలు విమర్శలు వింటున్నాం. డిస్కస్ చేద్దాం. పార్టీల ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ ఆచార్య గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి విజయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చరణ్ గారు, మీరే చెప్పాలి. ఒకవైపు అంటే ప్రతిసారి అంటే బీఆర్ఎస్ అనడమో లేదంటే పార్టీల పరంగా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే నీటికి సంబంధించి మేము చేసింది ఇది అన్నటువంటిది మాట్లాడేటువంటి క్రమం కనిపిస్తోంది. టోటల్గా డైవర్షన్ పాలిటిక్సే ముఖ్య ఏపీకి మేలు చేస్తూ ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అన్న దిశగా అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఏంటిది? నిన్న చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం గురించి చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో, తర్వాత అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆనాడు జరిగిన ఒప్పందాలు కావచ్చు, అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, జూరాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు జూరాలకు సంబంధించి 2013లో జీవో ఇచ్చినటువంటి దాన్ని తర్వాత శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి ఎందుకు మారింది, అదే కాకుండా జూరాల దగ్గర అదేవిధంగా ఎవరైతే నిపుణులు సూచించిన ప్రకారం 30 రోజుల పాటు ఫ్లడ్ ఫ్లో ఉంటది కాబట్టి అక్కడ రోజు 2 నుంచి 3 టీఎంసీలు తీసుకున్నా కూడా 30 రోజుల పాటు వరద జలాలను తీసుకున్నా కూడా దాదాపు 70 టీఎంసీ తీసుకునే అవకాశం ఉన్నా కూడా శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్పేసి ఎందుకు ఆనాడు అది మార్చి రోజు చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించలే కాదు. అదే కాకుండా పోతిరెడ్డిపాడు పొక్క సంబంధించి ఎందుకు ఎవరాయంలో పెరిగింది, అదే కాకుండా పోతిరెడ్డిపాడు సంబంధించి కావచ్చు, రాయలసీమ సంబంధించి కావచ్చు, ముచ్చిమరి కావచ్చు, అదేవిధంగా కృష్ణా జలాల మీద ప్రాయాలు నిర్మించుకుంటా ఉంటే ఆనాడు కేసీఆర్ గారు మౌనం వహించిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అపెక్స్ కమిటీలో జరిగినటువంటి మీటింగులు కావచ్చు, 2016 నుంచి 2020 వరకు 200 టీఎంసీల 99 టీఎంసీల సంబంధించి కావచ్చు, అదే కాకుండా సుప్రీంకోర్టు పోవడంతో ప్రధానంగా ఏదైతే ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కేసులు అదే సుప్రీంకోర్టు కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ చేసిన పరిస్థితి కావచ్చు, అన్ని చాలా స్పష్టంగా వివరించిన పరిస్థితి మనం చూసినాం. మేము 511 టీఎంసీలకు కావాలని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా పాలమూరు, రంగారెడ్డి సంబంధించి మేము ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, మేము ఖర్చు పెట్టలేదని చెప్పేసి వారు బదనాం చేస్తే కాదు, మేము 90% పూర్తి చేసినామని చెప్తా ఉన్నాం. 90% కాదు, 26,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టరు. అదే కాకుండా 53,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనా, మరి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 53,000లో సగమే కదా చేసింది, మరి 90% అని చెప్పేసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఎక్కడైతే గ్రావిటీ ద్వారా తీసుకోవాల్సిన నీళ్ళ విషయంలో కూడా అదే మోటార్లు కావచ్చు, అదేవిధంగా లిఫ్టులు అనే ఒక దాంతో మాత్రమే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందుకు పోయింది. దాని ద్వారా మాత్రమే పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు సంబంధించి ఆనాడు ప్రాణహిత చెవిల పేరు మీనటువంటి ప్రాజెక్ట్ ను కాళేశ్వరంగా నామకరణం చేసుకుంటూ జూరాల కావాల తీసుకోవాల్సిన ఆ వాటర్ ను శ్రీశైలం కింది బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే ప్రయత్నం కావచ్చు, దాని ద్వారా మాత్రమే పాలమూరుకు మరణశాసనం రాసిందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే కాదు. అదే కాకుండా ఏదైతే అప్పులో సంబంధించి కూడా అత్యధిక వడ్డీ రేట్లకు దాదాపు 11.5% వడ్డీ రేట్లు తీసుకోవడంతో కూడా తెలంగాణ ఆర్థికంగా కుదేలైందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా కలపూర్తికి సంబంధించి ఏదైతే ఒక రోజు మాత్రమే మోటార్ ఆన్ చేసేది తప్ప అక్కడ కాలువలు కానీ ఇంకోటి కానీ పూర్తి కాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పాలమూరు, రంగారెడ్డి కావచ్చు, కలపూర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, అదే కాకుండా ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, బ్రాహ్మణ వేలంల కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో నల్గొండ, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు ఎలాంటి ప్రయోజనం జరగకపోగా ఆర్థికంగా రాష్ట్రం మాత్రం చిక్కిపోయిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా పట్టిసీమ సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే
అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ నిర్మించుకుంటే కూడా అంటే చరణ్ గారు అంటే వాళ్ళు చేసినటువంటి సంతకంతోనే శాశ్వతంగా అన్యాయం జరుగుతోంది, శాశ్వత అన్యాయానికి సంతకం పెట్టిందే వాళ్ళు, ఇది కదా సీఎం గారు మాట్లాడినటువంటి విషయం. సో అదొకటే కాదు మేడం, ఇక్కడ సంతకం పెట్టుడే కాదు, ఏదైతే ట్రిబ్యునల్ అది తాత్కాలికమా, అదే ఫైనల్ కన్క్లూడింగ్ సైనా, ఇంకా మాకు ఇంతే కావాలని అడిగారా, లేదంటే ఇప్పుడు ట్రిబ్యునల్లో వాటా తేలేంత వరకు ప్రతి సంవత్సరం ఇలా పెట్టడం ఏంటి అన్నటువంటి దాంతో తాత్కాలికంగా వరకు మాత్రమే వాళ్ళు చేసిన సైనా? అంటే ఒకవేళ తాత్కాలికం అయితే అంటే వీళ్ళు వచ్చే కన్నా ముందు మనకి ఎంత వచ్చేది మేడం? తాత్కాలికం గతంలో ఉమ్మడి రాష్ట్రం చెప్పండి. అదే చెప్తాను, 1 year ఒప్పందం అని చెప్పి తాత్కాలిక ఒప్పందం అయితే 2016 నుంచి 2020 వరకు ఎందుకు అపెక్స్ కమిటీ మీటింగ్లకు కేసీఆర్ గారు హాజరు కాకపోవడం, ఇక ఏం హాజరైతే అని చెప్పేసి ఒకేసారి ధారాదత్తం చేసి ఆ కోర్టులో తేలిన తర్వాత చూసారు. ఆ కోర్టులో ఇప్పటికీ 20 సంవత్సరాలు నడుస్తా ఉన్నాయి కేసులు. అదే కాకుండా పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు ఏపీ నిర్మించుకున్నా కూడా అలాంటి పడుచుకున్న పరిస్థితిలో లేరు. అదే కాకుండా గోదావరి జలాలు ఇచ్చాపురం వరకు అటు నాయుడుపేట రాయలసీమ తరలించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చి పట్టిసీమ కట్టినందుకు అభిశంసిస్తూ కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడింది. అదే కాకుండా సాగునీటి ప్రాజెక్టుపై 2 లక్షల కోట్ల ఖర్చు పెడతా అని చెప్పి కేసీఆర్ గారు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. అయినా 10 సంవత్సరాల కాలంలో ఎస్ఎల్ఈస్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు, రంగారెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మేము కేసీఆర్ గారు ఆయనలోనే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం 53,000 కోట్ల రూపాయల అంచనా అది. అదే కాకుండా ఎగ్జిట్లో కేసులు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కృష్ణాలో ఏపీ 64%, తెలంగాణ 36% అని చెప్పేసి కేసీఆర్ గారు సంతకం చేశారు. కానీ మేము వచ్చిన తర్వాత 71% పరిహార ప్రాంతం ఉంది కాబట్టి 71%, 31% మాత్రం ఇవ్వాలని చెప్పేసి సిడబ్ల్యూసి లేక అపెక్స్ కమిటీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసులు, అదే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ రాష్ట్రంలో రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు నెల ఢిల్లీ పోతున్నారని చెప్తా ఉన్నారు కదా, మేము పోయేదే ఢిల్లీకి సంబంధించి వాటర్ కోసం. మా ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కోర్టులకు పోతా ఉన్నాడు, అపెక్స్ కమిటీ మీటింగ్ లో పోతా ఉన్నాడు, కేంద్రంలో అధికారులు కలుస్తా ఉన్నారు. అదే కాకుండా ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఇరిగేషన్ శాఖ సలహాదారు ఉన్నారో వారు, అదేవిధంగా వారు బీహార్ సంబంధించిన వ్యక్తి, గతంలో సమైక్య రాష్ట్రంలో వారు ఆయనలోనే అన్ని ప్రాజెక్టులకు అదేవిధంగా జీవోలు ఇచ్చేదాన్ని వారు కీలకంగా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఉంటే కొంత ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి మేము అడ్వైజర్ నియమించుకుంటే వారిని తీశాలని చెప్పేసి హరీష్ రావు గారు రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించారు. 90 టీఎంసీలు అంటే ఇప్పుడు పాలమూరు రంగానికి సంబంధించి 45 టీఎంసీలు ఎందుకు అయింది, ఇంకా 45 టీఎంసీలు ఎందుకు ఉందనే కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఎందుకు ఫస్ట్ మొదటి ఫేజ్ లో 45 టీఎంసీలు అని చెప్పి వాళ్ళే, తర్వాత తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీలు వాడుకుంటాం అని చెప్పేసి మళ్ళీ చెప్పింది వాళ్ళే. ఇక్కడ తాగునీటి అవసరాలని చెప్పింది వాళ్ళే. 90 టీఎంసీలు 45 టీఎంసీలకు ఒప్పుకుంది వాళ్ళే. తర్వాత ఇప్పుడు 90 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ చేస్తలే చెప్పింది వాళ్ళే. వాళ్ళు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం మాత్రమే 2022 ఆగస్టు 18న కేసీఆర్ జారీ చేసిన జీవో ఆధారంగా కేంద్రానికి లేఖ రాసినాం. మొదటి దశలో మైనర్ ఇరిగేషన్ పొదుపు కింద 45 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపు కింద 45 టీఎంసీలు అనుమతి ఇవ్వమని కోరినాం. అదే కాకుండా డిపిఆర్ వెనక్కు ఎందుకు వచ్చింది? 2023 ఏప్రిల్ 12 డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాత్రం ఉన్నారు. అదే కాకుండా నీటి కేటాయింపు ట్రిబ్యునల్ లో స్పష్టత ఇచ్చే వరకు డిపిఆర్ ఆమోదించలేదని కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే ట్రిబ్యునల్ లో తేలే వరకు డిపిఆర్ మేము అనుమతిమని చెప్తే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అంటే షరతులతో అనుమతించలేదా మేడం? ఇవ్వలే కదా. అదే కదా ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉమ్మడిగా 35,000 కోట్లతో కడితే అందులో అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. అయినా ఆ ప్రాజెక్టు పూర్తయింది. 88,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టరు. ఆ 88,000 కోట్ల రూపాయలు కడితే ప్రాణహిత చేవెళ్ల పూర్తయింది 20,000 కోట్లు, 35,000 కోట్లలో 10,000 ఖర్చు పెట్టి 25,000. తర్వాత పాలమూరు రంగానికి సంబంధించి అదే జూరాల దగ్గర తీసుకుంటే 2 ప్రాజెక్టులు పూర్తయింది. అది నల్గొండకు ప్రాజెక్టు కావచ్చు, మహబూబ్నగర్ ప్రాజెక్టు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల కూడా పూర్తయింది. కానీ ఓన్లీ 88,000 కోట్లే. ఈ కేసీఆర్ లో 1,50,000